2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. భారతదేశంలో పురాతనంగా ఉన్న నానుడి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి తల్లికి ఇచ్చే ప్రాధాన్యత అది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. సో తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఎంతో కష్టపడి తను నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి తర్వాత బిడ్డ తన పనులు తాను చేసుకునేంత వరకు మంచి చెడు కూడా తానే స్వయంగా చూస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ, అందుకే ద మదర్ ఈజ్ ది ఫస్ట్ టీచర్ ఆఫ్ ఎనీ పర్సన్ ఇన్ ది వరల్డ్ అన్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే తల్లి మొదటి గురువు అని చెప్పడం జరిగింది. సరే, రకరకాల కారణాలతో తల్లి వాళ్ళ స్థాయిని బట్టి ఎంతమంది పిల్లలు ఆమె జన్మనిచ్చిన వాళ్ళందరినీ సమానంగా పెంచడానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి తన వంతు సాయం చేస్తుంది. పితృదేవో భవ అని ఎందుకన్నారంటే తండ్రి తర్వాత స్థానం. అంటే ఇంట్లో మంచి చెడ్డ చూసుకునేది అమ్మ అయితే, బయట సంపాదన అంటే వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఏదైనా కానీ సంసారాన్ని నడిపించే బాధ్యత తండ్రి తీసుకుంటాడు. కాబట్టి పితృదేవో భవ అన్నారు. సరే, ఈ రెండు బాగానే ఉన్నాయి. అమ్మ జన్మనిస్తుంది, బాబు ఎదుగుదలకి తండ్రి దోహదం చేస్తాడు. తర్వాత విద్యాబుద్ధులు నేర్పించడానికి, అంటే ఇప్పుడంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ పాత రోజుల్లో గురుకులాలు ఉండేవి. ఆ గురుకులాల్లో తారతమ్యం లేకుండా, అంటే రాజుగారి పిల్లల దగ్గర నుంచి పేదవాళ్ళ పిల్లల వరకు అక్కడ విద్య నేర్చుకునేవాళ్ళు. అందుకే ఆచార్య దేవో భవ అన్నారు. ఇది బాగానే ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లల పెంపకంలో ముఖ్యంగా తల్లి ప్రధాన పాత్ర పోషిస్తూ నలుగురు పిల్లల్ని ఒకే రీతిలో చూసుకోవడం జరుగుతుంది. అంటే తను తినకపోయినా, తను ఇబ్బంది పడుతున్నా, ప్రయారిటీ ఈజ్ హర్ చిల్డ్రన్. అలాగే పిల్లల్లో ఎవరికైనా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే, అంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, ఏదైనా మిగతా పిల్లల కన్నా ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రం చేత మిగిలిన ముగ్గురు పిల్లలు అమ్మ మనని నెగ్లెక్ట్ చేస్తుంది అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇలా కాలక్రమేణా పిల్లల ఎదుగుదలై వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మళ్ళీ వాళ్ళ సంసార జీవితం వచ్చి వాళ్ళు పిల్లలైనప్పుడు సైమల్టేనియస్గా ఈ అమ్మ నాన్న కూడా వయసుతో పాటు వృద్ధాప్యంలోకి వస్తారు. ఈ విషయం మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలుగురు పిల్లలైనా తల్లిదండ్రి సరిసమానంగా చూడగలరు, కానీ తల్లిదండ్రుల్ని నలుగురు పిల్లలు సరిసమానంగా చూడలేని పరిస్థితి ఈరోజు మన వ్యవస్థలో నెలకొందంటే ఆశ్చర్యం లేదు. ఎస్, ఇది నిజం. 6 కాదు, డజన్ కాదు, పిల్లలందరినీ సరిసమానంగా తల్లిదండ్రులు చూడగలరు. కానీ ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చి వాళ్ళ మంచి చెడు మనం చూడాల్సిన పరిస్థితి వచ్చినట్టు మాత్రం ఈ వంతులు వేసుకోవటం, ఎవరికి వాళ్ళు మేమెందుకు చూస్తామంటే మేమెందుకు చూస్తాం, మీరు బాగున్నారు కదా, మీరు చూడొచ్చు కదా అని వీళ్ళలో వీళ్ళు పోకడలు వేసుకోవటం, అలాగే ఆస్తి పంపకాల విషయంలో గొడవలు పెట్టుకోవటం. అంటే ఆస్తి పంపకాల్లో ఈరోజు న్యాయ వ్యవస్థలో ఉన్న కేసులు చూస్తున్నా కాబట్టి బ్లడ్ రిలేషన్తో సంబంధం లేదు. అంటే తినేది నా తమ్ముడే కదా, 10 రూపాయలు ఎక్కువ, తీసుకుంది మా అక్కయ్యే కదా అనే విచక్షణ జ్ఞానాన్ని ప్రజలు కోల్పోతున్నారు. అంటే మనుషులు మానవతతో కాకుండా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవుతున్నాయి అంటంలో ఎంత మాత్రమూ ఆశ్చర్యం లేదు. ఎస్, పిల్లల యొక్క స్థాయిని బట్టి తల్లిదండ్రులు కూడా కొంత పక్షపాత ధోరణి అని చెప్పిన అనను. కొడుకు ఐఏఎస్ అవుతాడు, ఇంకొకడు నార్మల్గా ఉంటాడు. ఓకే, ఐఏఎస్ అయ్యాడు, అతను బతకగలడు, సంపాదించుకోగలడు. రెండోవాడు కొంచెం చిన్న స్థాయిలో ఉన్నాడు, వీడికి కొంచెం మనం హెల్ప్ చేద్దామనో, లేకపోతే అలాగే కూతురికి పెళ్లి చేస్తే అల్లుడు కొంచెం తక్కువ స్థాయిలో ఉంటే అతనికి 10 రూపాయల ఆర్థిక సహాయం మిగతా వాళ్ళకన్నా ఎక్కువ చేద్దాం అనుకునేటప్పుడు చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి.
ఆస్తి నలుగురికి సమానంగా పంచాలి. అంటే పిల్లలు ఆస్తుల విషయంలో కొట్లాటకు వస్తున్నారు, కానీ బాధ్యతల విషయంలో ఎవరి పాటికి వాళ్ళు తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది భారతదేశంలో ఈ యొక్క అనాగరికతమైన చర్యలు చాలా ఎక్కువైన సందర్భంలో సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావటం జరిగింది. అంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు గనక సక్రమంగా చూడకపోతే దానికి తగిన న్యాయ సంరక్షణ పొందటానికి ఈ సీనియర్ సిటిజన్స్కి చట్టమే వెసులుబాటు కల్పించింది. అంటే ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులకు ఎంతమందికి ఇలాంటి చట్టం ఉందని తెలుసో లేదో నాకు తెలీదు. సరే, ఏదైనా కానీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే వెసులుబాటు ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమను తాము రక్షించుకోవటానికి, అలాగే పిల్లలు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తే దాని నుంచి కూడా వెసులుబాటు పొందడానికి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది రక్షణ కల్పించింది. వీటిల్లో కొన్ని ఉన్నాయి. అలాగే జాయింట్ ఫ్యామిలీ ఇష్టం లేని కోడళ్ళు, లేకపోతే అత్తగారితో పొసగని కోడళ్ళు చాలామంది తరచుగానే ఈ డౌరీ హెరాస్మెంట్ మా అత్తగారు చేశారు, మా మామగారు చేశారు, మా ఆయన బంధువులు చేశారు అని కేసులు పెట్టడం, దానికి తోడు కొత్తగా డొమెస్టిక్ వైలెన్స్ అనేది రావటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అంటే కేసులు జెన్యూన్ లేవా అంటే ఉన్నాయి. అత్తా కోటలకి పడని సందర్భాలు, డౌరీ హెరాస్మెంట్ చేసే కేసులు లేవనట్లేదు, జెన్యూన్ కేసులు ఉండి ఉండొచ్చు. కానీ జెన్యూన్ కేసులు ఉన్నప్పుడు దాని ఒక కన్సిలేషన్ ద్వారా కాకుండా డౌరీ మా అత్తగారు నన్ను హెరాస్ చేస్తున్నారు, మా ఆయన చేస్తున్నారు, మా మామగారు చేస్తున్నారని న్యాయస్థానాలకు పరిగెత్తడం, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, వాడిని ఆ ఏజ్లో ఇబ్బంది పెట్టడం చాలా సహేతుకంగా అనిపించదు. ఎందుకు అంటే దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అంటే ఇది ఎలా ఉందంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే సామెతలాగా మా అత్తగారు నన్ను నేర్పించింది కాబట్టి ఆమెను పోలీస్ స్టేషన్కి ఇడ్చాలి, దాని వయసుతో తారతమ్యం కానీ ఎక్కడా లేదు. ఈ సందర్భంలోనే అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పే ఉదాహరణ, భర్తని వేరు కాపురం పెట్టమని ఇబ్బంది పెట్టడం కూడా భార్య క్రూయాలిటీ కింద వస్తుంది. ఆ గ్రౌండ్ మీద కూడా భర్త ఈజ్ ఎంటైటిల్ టు గెట్ డైవర్స్ అని ఉన్నత న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో తీర్పులు ఇవ్వటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ళు కష్టపడి పెంచి తల్లిదండ్రులు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్దయిన వయసులో కొడుకు మమ్మల్ని చూస్తాడు అనుకునే తల్లిదండ్రులకి భార్య ఎక్కడి నుంచో రాగానే, అంటే ఆఫ్టర్ 26-27 ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ భార్య రాగానే నాకు వెసులుబాటు కావట్లేదు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన అమ్మా నాన్న తనకు ఎలాగో భర్త అమ్మా నాన్న కూడా అలాగే అనుకునే సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అది గమనించుకోవాలి. అలా కాకుండా వేరు కాపురం పెడదాం, లేదు విడిగా ఉందాం. విచిత్రమైన విషయం ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ పోకడలు ఎక్కువైనాయి. అంటే పిల్ల తెలుసో తెలియకో అంటే ఈ సోషాలిటీలోనూ ఈ సోషల్ ఆస్పెక్ట్స్లో ఉండాలనుకుంటే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు. అవును మా అమ్మాయి విడిగా ఉండాలంటే కండిషన్స్ పెడుతున్నారు. అవును మా అమ్మాయి విడిగా కాపురం పెడితేనే వస్తుంది, అలా ఉంటేనే వస్తుంది, ఇలా ఉంటే వస్తుంది. ఓకే, ఒక్కడే కొడుకు, ఆ కొడుకు తండ్రి లేదనుకుంటాం, తల్లి ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరు ఆలోచించరు. అలాగే పిల్లకి ఒకడే అన్నయ్య ఉన్నాడు, అంటే ఒక అబ్బాయే ఉన్నాడు, తండ్రి కారణం మరణాంతరం ఉన్నాడు, మరి తల్లి ఎక్కడ ఉంటుంది? అంటే ఎలా అయిపోయిందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఫిమేల్ డామినేటెడ్ సొసైటీ. సరే, ఇది ఒక నిమిషం పక్కన పెడితే మనం మాట్లాడుకునే ప్రధాన అంశం వృద్ధులకి ఆశ్రయం కల్పించడానికి, ప్రొటెక్షన్ ఇవ్వటానికి కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాదేశిక నిర్దేశికమైన సూత్రాలను అనుసరించి వెసులుబాటు కల్పించడం జరిగింది. దీనిలో గొప్ప విషయం ఏంటంటే రీసెంట్గా ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు పిల్లల మీద లవ్ అండ్ ఎఫెక్షన్తో మనం వాళ్ళకి ప్రాపర్టీ పంచడం కానీ లేదా గిఫ్ట్ డీడ్ చేయటం కానీ ఇలాంటివి కనుక మనం చేయటం జరిగితే, అంటే విత్ ఆబ్జెక్టివ్ మనం చేయటం జరిగితే, ఎప్పుడైతే ప్రాపర్టీ పనిచేసిన తర్వాత పిల్లలు ఈ తల్లిదండ్రులు ప్రాపర్గా పట్టించుకోవటం జరుగుతారో ఈ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఆ పర్టికులర్ ప్రాపర్టీని వెనక్కి తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది. బాగా గమనించండి.
మీరు మీ కొడుక్కి రాశారు ప్రాపర్టీ, ఇది గిఫ్ట్ డీడ్ చేశారు, అంటే మీ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీతో ప్రాపర్టీ పంచారు, బాగానే ఉంది. దానిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిందంతా చేసింది మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారని. ఎప్పుడైతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూడరో, ఏ ప్రాపర్టీ అయితే మీరు ఇచ్చారో, మరి మీ వెసులుబాటుకి ఆ ప్రాపర్టీ తిరిగి తీసుకోవచ్చు. 3 రోజుల క్రితమే మద్రాసు హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్యం గారు ఈ తీర్పును ఉతకాయించారు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రాపర్టీని ఇవ్వటం జరుగుతుందో కొడుక్కి, అతను కనుక కొడుకు బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల నిర్వర్తించినప్పుడు ఆ ప్రాపర్టీని తిరిగి వెనక్కి తీసుకునే అధికారం ఉంది అని మద్రాసు హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇలా చాలా హైకోర్టులు ఇచ్చినాయి. ఈ మద్రాసు హైకోర్టు ఎందుకు అన్నారంటే 3 రోజుల క్రితమే ఈ తీర్పు ఇవ్వటం జరిగింది. కాబట్టి చట్టాలు ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి వారికి వెసులుబాటు కల్పించేట్టుగా ఉన్నాయి. ఇలాంటి చట్టాలు ఉన్నాయని తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత మాకు మీకు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు వాళ్ళ ప్రొటెక్షన్ చేసుకోవటానికి భారతదేశంలో చట్టాలు ఉన్నాయని, వాళ్ళ సొంత పిల్లలు, కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళని ప్రామాణికంగా తీసుకోకుండా, వాళ్ళ మంచి మర్యాదలు చూడకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యే వెసులుబాటు కూడా ఉందని, అలాగే ఏదైనా మీరు ప్రాపర్టీ పిల్లల పేరు మీద ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన పర్పస్ సర్వ్ కాకుండా వాళ్ళు మిమ్మల్ని ఇంటి నుంచి పంపించడానికో, లేకపోతే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయకుండా ఉన్న పరిస్థితుల్లో మీ ఆస్తిని మీరు తిరిగి వెనక్కి తీసుకోవటానికి ఈ ఓల్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో ఈ వెసులుబాటు ఉందని తెలియచేస్తూ, భారతదేశంలో ఉన్న సంస్కృతి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనేది ఆ యొక్క ఉనికిని కోల్పోకుండా వీలైనంత వరకు, ఎంత మోడర్నైజేషన్ వచ్చినా తల్లికి కొడుకు తల్లి, దానిలో మోడర్నైజేషన్ లేదు. ఎప్పుడైనా తల్లి తల్లే, తండ్రి తండ్రే. యుగాలు మారినా, చరిత్ర మారినా, టెక్నాలజీ మారినా వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కడికి పోదు. కాబట్టి ప్రేక్షకులు చిన్నప్పుడు మనల్ని పెంచి పెద్ద చేసి నన్ను ఎందుకు కన్నావు, నేను ఎవడు కనమన్నాడు అనే పిల్లలు చాలామంది ఉన్నారు. రేపు మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీరు ఎలా ఉంటారో ఆలోచించుకోండి. ఎన్నో కష్టాలు పడతారు, తిని తినక, అంటే వాళ్ళకున్న ఆర్థిక వెసులుబాటులోనే వీలైనంత వరకు ఆ కష్టాన్ని పిల్లలకి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారో ఏమో మనకు తెలియదు. అమ్మా నాన్న పిల్లలు బాగుండాలి, పిల్లలు నలుగురిలో దర్జాగా ఉండాలి అనే యొక్క కాన్సెప్ట్తో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి మన వంతు సాయం, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు మనం పిల్లలుగా ఎలా పెంచి పెద్ద చేశారో వాళ్ళు వృద్ధులైనప్పుడు అదే రీతిలో మనం కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మనసుకు ఆనందం కలిగించి ఉండాలి. తప్పితే అరే ఇట్లాంటి కొడుకు నాకు ఎందుకు పుట్టాడా, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే వీడు ఇలా తయారయ్యా అనే మనస్తాపం మాత్రం దయచేసి తల్లిదండ్రులకు ఇవ్వకండి. ఈ కార్యక్రమం చూసే వాళ్ళు ఎవరైనా తప్పులు ఏమైనా మాట్లాడి తల్లిదండ్రుల గురించి ఉంటే మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకొని తప్పితే ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ బాధ్యతలు మీరు చేయండి. పిల్లలకు కూడా తల్లిదండ్రుల్ని పెద్ద వయసులో చూసుకోవాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి మన ధర్మాలు మనం చేస్తూ మన సాంప్రదాయాలకు అనుగుణంగా మన సొసైటీలో మంచివాళ్ళుగా ఉందామని కోరుకుంటూ నమస్కారం.